నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా వెళ్లి కలిశారు. 5.5 నెలల తర్వాత తన తండ్రిని చూసిన కవిత ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కాళ్ళ మీద పడిన కవితను కేసీఆర్ గుండెలకు హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ ని కలవడానికి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. భర్త కుమారుడితో కలిసి వెళ్లిన కవితకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. అక్కడి సిబ్బంది దిష్టి తీసి ఆమెకు స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కళ్ళలో ఆత్మీయ ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు కవిత నమస్కరించగా బిడ్డను కేసీఆర్ ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ఆశీర్వదించారు. అయితే రానున్న 10 రోజుల పాటు కవిత తండ్రితోనే ఉండి భవిష్యత్ కార్యాచరణపై ఆలోచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. రాబోయే వినాయక నవరాత్రుల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల్లో హాట్స్పాట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఫోక్సో, గ్రేస్ కేసులన్నీ త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ పెండింగ్ కేసులపై నిలవరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ తో విధులు నిర్వహించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. నేరాలు తగ్గేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు సందర్శించాలని చెప్పారు. ట్రబుల్ మంగర్స్, తరచుగా తగాదాలు, నేరాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలన్నారు. పీస్ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసి మండల నిర్వాహకులతో మాట్లాడాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రైమ్ మ్యాపింగ్ తయారు చేసి అక్కడ నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి సూచించారు. బాగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. వ్యాపారి విశ్వనాథంను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. ఈ సంఘటనతో వ్యాపారస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వ్యాపారి పాత విశ్వనాథంపై జరిగిన దాడి మరియు హత్య ఘటనలో దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని శివాలయం వద్ద పాత విశ్వనాథంపై కక్షపూరితంగా దాడి చేశారన్నారు. ఆ దాడి తర్వాత అతను మృతి చెందడం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలతో వ్యాపారాలు కుంటుపడి కామారెడ్డి అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఒక వ్యాపారస్తుడిని కొట్టి హతమార్చిన సంఘటనని తీవ్రంగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి నుంచి ఖండిస్తూ ఈరోజు గౌరవ ఎస్పీ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారికి వినతి పత్రంలో తెలియజేసిన విధంగా కామారెడ్డి వ్యాపారస్తులు అంటే వ్యాపారంలో ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలలో సపోర్ట్ దొరికితేనే కానీ వ్యాపారం చేయలేని పరిస్థితులు ప్రతి ఊర్లో ఉంటాయి. ఇక్కడ ఈ ఒక్క సంఘటన కామారెడ్డిలో ఉన్న వ్యాపారస్తులందరికీ భయానికి గురి చేసింది. కావున ఇక్కడ మేడం గారికి చెప్పింది ఏంటి అంటే, మాకు మనోధైర్యాన్ని కల్పించాలంటే దోషులను కఠినంగా శిక్షించమని కోరుతూ కామారెడ్డిని పాద విశ్వనాథం పైన జరిగిన దాడిని
దాన్ని ఖండించి మేడం గారికి ఇచ్చినాము. మేడం గారు వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నామని చెప్పారు. ఇక్కడ మళ్ళీ రానున్న ఒక 4-5 రోజుల్లో వ్యాపారస్తులందరితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మనకి ఖచ్చితంగా మన వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ రానున్న రోజుల్లో వ్యాపారస్తులు సంఘటితంగా ఇదే స్ఫూర్తిని కొనసాగించి వ్యాపారస్తుల మీద ఏ దాడి జరిగినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ముందుంటుందని అందరికీ తెలియపరుస్తుంది. తెలంగాణలో ముక్క లేనిదే ముద్ద దిగదు. పండగ వచ్చినా దావత్ ఇచ్చినా మటన్ ఉండాల్సిందే, లేకపోతే అది పరువుకు సంబంధించిన ముచ్చట. అయితే మటన్ ముక్కల కోసం వరుడు వధువు తరపున బంధువులు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటు చేసుకుంది. చివరికి పోలీసులు వచ్చి ముక్కల పంచాయతీ తేల్చిన పరిస్థితి ఏర్పడింది. దావత్లల్లా ముక్కల కోసం అయ్యే పంచాయతీ వేరే లెవెల్ అనుకోండి. దానిపై సినిమాలే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు దీనికి ఉండే ప్రాముఖ్యత. వినడానికి చిన్న విషయంలాగే కనిపించినా ఇది తెలంగాణలో ఇజ్జత్కు సంబంధించిన ముచ్చట. ముఖ్యంగా ఇలాంటి పంచాయతీలు పెళ్లిలో చూస్తుంటాం. పిల్లగాడి తరపున వాళ్ళం మాకు తక్కువ ముక్కలు వడ్డిస్తారా, ఇదేనా మర్యాద అంటూ గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ముక్కల పంచాయతీ రక్తపాతాలను సృష్టించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా నిజామాబాద్ జిల్లా నబీపేట గ్రామంలో జరిగింది. పెళ్లి భోజనంలో మటన్ సరిగ్గా వడ్డించలేదని వరుడు వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎస్ఐ వినయ్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేటకు చెందిన యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిపించారు. అనంతరం విందులో వరుడి తరపున వారు కొందరు యువకులకు మటన్ వడ్డించారు. కానీ మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ యువకుడు వడ్డించే వారితో గొడవకు దిగారు. వధువు తరపు బంధువులు కల్పించుకోవడంతో ఇరుపక్షాల మధ్య గొడవ నెలకొంది. ఇది కాస్త ముదిరి వంట గరిటెలు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకునేందుకు దారితీసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు ఇరు వర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన సాయిబాబాతో కలిపి 7గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గాయపడిన సత్యనారాయణ, సాయిబాబా సహా 8 మందిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఓలు కొట్టిరు సరే పిలిపిస్తామా, కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు. సరే 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 కూర్చుండబెట్టు. ఏ కాక కూర్చుండబెట్టు. ఓలు కొట్టిరు. సాయిబాబా వీళ్ళ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్
కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. కామారెడ్డి జిల్లాను డెంగ్యూ భయపెడుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా అంతటా సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దోమల నివారణకు చర్యలు చేపట్టకపోవడం వల్లే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ప్రజలు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ సింగ్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవాళ రేపు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి జూన్, జూలై, ఆగస్టులో మనకు సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ సీజనల్ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ దోమలు. తర్వాత దోమలు రావడానికి మెయిన్ కారణము నీళ్లు కదలకుండా ఉండడం. అంటే కొన్ని గుంతలలో కానీ, మడుగులలో కానీ, చెర్లలో కానీ కదలని నీళ్ళు ఉండడం, నీళ్ళు స్టాగ్నేట్ కావడం, వాటిలో దోమల లార్వా అనేది పెరుగుతుంది, దోమలు వస్తూ ఉన్నాయి. సో ఈ మధ్యలో మనం చూస్తున్న వాటిలో సీజనల్ ఇన్ఫెక్షన్లో వామిటింగ్ మోషన్స్, తర్వాత మలేరియా ఫీవరు, డెంగీ ఫీవరు, టైఫాయిడ్ ఫీవర్ అనేది మనకు వాటర్ కంటామినేషను, భోజనం కంటామినేషన్ ఉండడం వలన, శుభ్రత అంటే చేతులు, ముఖము సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన, వీళ్ళు భోజనం అక్కడక్కడ బయట అవుట్ సైడ్ తినడం వలన ఈ టైఫాయిడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంది. ఈ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఇన్ఫెక్షన్లలో మెయిన్గా డెంగీ ఫీవర్, మలేరియా. ఈ డెంగీ ఫీవర్ రావడానికి ఈ ఎడి అనే ఒక మస్కిటో అనేది ఏదైతే ఉందో అది ఆ దోమ డే టైంలో కరుస్తుంది. అది ఆ డే టైంలో కరవడం వలన ఒక 4 రకాల డెంగీ వైరస్లు మనిషిలో కూడా స్ప్రెడ్ అవుతాయి. ఈ దోమ ఒకవేళ డెంగీ జ్వరం ఉన్న మనిషిని కలిసి ఇంకోలా కరవడం వలన కూడా వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఏది డెంగీ జ్వరం. కాబట్టి ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటాయి లక్షణాలు అంటే తలనొప్పి రావడము, బాడీ పెయిన్స్ రావడము, కొంతమందికి ముక్కు గారడము, కండ్ల నుంచి కండ్ల కలక రావడము, కోల్డ్ లాగా అంటే జలుబు, దగ్గు ఇట్లాంటి సిమ్టమ్స్ కాకుండా మెయిన్గా ప్లేట్లెట్స్ పడిపోవడం. ఈ థ్రాంబోసైటోపీనియా అంటారు మెడికల్ టర్మినాలజీ. ప్లేట్లెట్ పడిపోయినప్పుడు మనకు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వామిటింగ్లో బ్లడ్ రావడం, మోషన్ బ్లడ్ రావడం, ఆడకూతుర్లు ఉంటే వాళ్ళకట్ట న్యాచురల్గా మంత్లీ వైజ్ లాగా బ్లడ్ రావడం, ఇవి ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటాం. అదే కాకుండా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే బ్రెయిన్లో కానీ, లంగ్స్లో కానీ, పొట్టలో కానీ బ్లీడింగ్ అయినప్పుడు పేషెంట్ సడన్గా హిమరేజిక్ షాక్ సిండ్రోమ్ అని అంటాం, హిమరేజిక్ డెంగ్యూ ఫీవర్ అంటాం, హిమరేజిక్ హైపోటెన్షన్ అంటాం. ఇట్లా వేరే వేరే టర్మినాలజీస్ ఉన్నాయి. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ప్లేట్లెట్స్ మరీ ఎక్కువగా అంటే లెస్ దెన్ 20,000 కౌంట్ తగ్గిపోయినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. 20,000 ప్లేట్లెట్ ఉండే వరకు ఎవరైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గాబరా కావద్దు. మామూలుగా ఈ రీడింగ్లలో 1.5 lakhs నుంచి 4.5 lakhs ప్లేట్లెట్స్ ఉండాలి అని ల్యాబ్లలో పాతకాలపు అవి ఉన్నాయి. అంటే నార్మల్ రేంజ్ అంటాం అది. కానీ ఆ రేంజ్ అనేది 1,50,000 నుంచి ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో 20,000 వరకు కూడా చూస్తున్నాం. పేషెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేనప్పుడు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బ్లీడింగ్ అనేది ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి. 5 నుంచి 7 రోజుల వరకు ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కానీ వాటర్ ఎక్కువ అంటే సెలైన్లు ఇవ్వడము, తర్వాత పారాసెటమాల్ ఇవ్వడము, ఫీవర్ దాని కాంప్లికేషన్స్ తగ్గియడం చేస్తాం. వాటర్ తక్కువ తాగడం వలన వీళ్ళకు హై టెంపరేచర్లో బాడీ పెయిన్స్లలో ఫుడ్ తినరు కాబట్టి మెలైజ్ అంటాము, ఎనరెక్సియా అంటాము.
సో వాళ్ళకి తినడం తగ్గిపోయింది, వాటర్ తాగడం తగ్గిపోయింది, బాడీలో ఉన్న వాటర్ ఇవాపరేట్ అయిపోతుంది, ఆ లెక్కన హైపోటెన్షన్లో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి హైపోటెన్షన్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండివిజువల్గా ప్రజానీకం అది తెలుసుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోయి మనం సెలైన్ పెట్టాల్సిన అవసరం లేదు. స్లోగా మనం ఒక గ్లాస్ నీళ్ళు 200 ml తాగుతాం మనం. సో అలా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గంటకు 2 గ్లాసులు తాగినా కానీ ఒక 3 లీటర్స్ తాగగలుగుతాం. అలా మనము ఇంటి దగ్గర హోమ్ మేడ్ ఓఆర్ఎస్ ఫ్లూయిడ్తోని నార్మల్గా ఉండొచ్చు. పపాయ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత క్యారీ పిల్ అని ఉంటుంది. ఆ క్యారీ పిల్లో పపాయ ఎక్స్క్రాట్ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ప్లేట్లెట్ పెంచుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మరీ ఏదైనా తల తిరిగినట్టు, బీపీ కళ్ళు చీకట్లు అయినట్టు, బీపీ పడిపోయినప్పుడు ఉండే లక్షణాలాగా ఉన్నప్పుడు నియర్ బై మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కామారెడ్డి పట్టణంలో. గవర్నమెంట్ హాస్పిటల్లో 24 hours డాక్టర్ అవైలబుల్ ఉన్నారు. తర్వాత అడ్మిషన్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకొని వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇరు కుటుంబాల మధ్య జరిగిన వాగ్వాదం దాడుల వరకు వెళ్ళింది. దీంతో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అన్నాదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మంగలి మాధవ్, మంగలి శంకర్ ఇద్దరు అన్నాదమ్ములు. ఎవరికి వారు కొన్నేళ్లుగా వేరుగా ఉంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే వారం రోజుల క్రితం వీరి తల్లి చనిపోయింది. తల్లి చావు ఖర్చులు, ఆస్తి విషయాల్లో శంకర్ మాధవ్ల మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలో శంకర్ కొడుకులు బాబులాల్, సుధాకర్ మాధవ్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. తన తండ్రిపై జరుగుతున్న దాడిని చూసి మాధవ్ కుమారుడు రామ్ పారిపోయాడు. ఇద్దరు వృద్ధులైన మంగలి మాధవ్, నాగవ్వపై విచక్షణ రహితంగా కర్రలు, ఇటుకలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మాధవ్, నాగవ్వ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలై నేలపై కొట్టుకుంటున్న కనికరం లేకుండా బాబులాల్, శంకర్, సుధాకర్ కర్రలతో, ఇటుకలతో దాడి చేయడంతో నాగవ్వ అపస్మారక స్థితికి చేరుకుంది. తీవ్ర గాయాలతో మాధవ్ రోడ్డుపై పడి ఉండగా స్థానికులు వెంటనే వీరిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నాగవ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాధవ్ తలకు బలమైన గాయాలు కావడం వల్ల ఇంకా స్పృహలోకి రాలేదు. కాగా ఘర్షణకు ఆస్తి తగాదాలు కారణమని తెలుస్తోంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.